సో ఈ రోజు మనము సైట్ ఎగ్జిక్యూషన్ గురించి గోపాల్ నగర్కి వచ్చామండి. ఇది నియర్ టు కేపీహెచ్బి ఉంటుందన్నమాట. ఇందులో మనము సాయి ఆహ్లాదం అనే స్టాండర్డ్ అపార్ట్మెంట్ లో మనం 5th ఫ్లోర్ లో 1242 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనము 2 BHK ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనము ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము వుడ్ వర్క్ ఎగ్జిక్యూషన్ కి రావడం జరిగింది అనమాట. నాతో పాటు మన డైరెక్టర్ నాగరాజ్ తో పాటు మన ఇంటీరియర్ డిజైనర్ నిత్య as well as మన ట్రైనీ స్పందనతో కలిసి మనము ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్. ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్ లో ఉందండి. 1242 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇదేనండి మనం చేస్తున్న 2 BHK 1242 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. మీరు చూసారు కదండి, ఇది వచ్చేసి ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్ అనమాట. ఇందులో మనము 5th ఫ్లోర్ లో చేస్తున్నాము. సాయి ఆహ్లాదం అనే అపార్ట్మెంట్ లో మనం ఇక్కడ ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనము ఫాల్ సీలింగ్ చేసామండి. జస్ట్ లైటింగ్ మనం ఇన్స్టాల్ చేయడమే ఫాల్ సీలింగ్ లో మనకి బ్యాలెన్స్ వర్క్. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే వుడ్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు మనం వుడ్ వర్క్ మెటీరియల్ అనేది డంప్ చేస్తాం అనమాట. సో దానికి ముందు మనం చూసుకోవచ్చు, ఏదైతే వర్క్ స్టార్ట్ చేయక ముందు ఇక్కడ మనము ఫ్లోర్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫ్లోర్ గార్డ్ తో పాటు పెస్ట్ కంట్రోల్ కూడా మనం ఇక్కడ ఈ ఫ్లాట్ లో రిఫరెన్స్ అనేది మనము ఇవ్వడం జరిగింది అనమాట. సో వన్స్ ఫ్లోర్ గార్డ్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఫాల్ సీలింగ్ చేసుకొని వుడ్ వర్క్ కి రెడీ ఉన్నాము. సో క్యాబినెట్ వర్క్ చేసే ముందు ఆల్రెడీ మనం డిజైనర్ నిత్యహాసిని టోటల్ డిజైన్ చేసి మనము ఈ విధంగా ప్రింట్ అవుట్స్ కూడా తీసుకున్నాము. యాజ్ వెల్ యాజ్ క్లయింట్ కూడా మనం పంపించాము. సో ఆఫ్టర్ ద అప్రూవల్ మనము వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనము ఎక్కడెక్కడ ఎలాంటి యూనిట్స్ వస్తున్నాయి, ఎలాంటి డిజైన్స్ వస్తున్నాయి, ఆ డిజైన్స్ మనకి ఎంత స్పేషియస్ ఉంటుంది అండ్ ఆల్సో లోపల డీప్ ఎంత ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ మనము క్లియర్ గా క్లయింట్ తో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము లివింగ్ రూమ్ లో ఉన్నామండి. లివింగ్ రూమ్ లో చూసుకుంటే మనకి చాలా పెద్ద స్పేస్ అనేది మనకి లివింగ్ రూమ్ లో ఉందన్నమాట. ఇందులో మనము ఇక్కడ ఈ ప్లేస్ లో మనము టీవీ యూనిట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఈ ప్లేస్ లో వస్తుంది టీవీ యూనిట్. ఆల్రెడీ డిజైన్ మనము డిస్కస్ చేయడం జరిగింది. సో డిజైన్ స్కోప్ లో కొంత చేంజెస్ జరిగినాయి అనమాట. కొన్ని జరుగుతుంటే ఆన్ సైట్ లో కూడా. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మన క్లయింట్ ముందే మనము క్లియర్ గా డిజైన్ లో చేంజెస్ చేయడం జరిగింది. సో చేంజ్ చేసిన డిజైన్ మనం ఇక్కడ వాల్ మీద అంటే ఎవరైతే మన వర్కర్ కి క్లియర్ గా డీటెయిల్ గా అర్థమవుతుందని ఉద్దేశంతోనే మనం ఇక్కడ డ్రా చేయడం జరిగింది అనమాట. 2D డ్రా అనేది ఇక్కడ డ్రా చేసాము. మళ్ళీ ఇంకొక ఫేస్ లో మనం ఇది అప్డేట్ చేసి మళ్ళీ మనం ఇక్కడ స్టిక్ చేయడం జరుగుతుంది అనమాట. మీన్ వైల్ ఇదంతా డిస్కషన్ కాబట్టి కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి. ఫ్రమ్ క్లయింట్ ఉంటుంది, ఫ్రమ్ డైరెక్టర్ నుంచి ఉంటుంది అండ్ డిజైనర్ నుంచి కూడా. ఆన్ సైడ్ కండిషన్స్ బట్టి కూడా కొన్ని డిజైన్స్ చేంజ్ అవుతాయి అనమాట. సో మనము ఈ ప్లేస్ లో ఆర్చ్ ఇస్తున్నాము. ఇలా ఆర్చ్ అనేది రన్ అవుతుంది ఇక్కడ వరకు. అండ్ ఈ ఫేస్ లో మనము పూజా మందిర్ ఇస్తున్నాం అనమాట. సో పూజా మందిర్ డిజైన్ కూడా మనము ఇక్కడ 3D ఏదైతే ఉందో ఆ 3D డిజైన్ కూడా మనం ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పూజా మందిర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో మనం ఇక్కడ క్రాకరీ ప్రొవిజన్ ఇస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో 3D. సో ఈ 3D లో ఉన్నట్టే మనము క్రాకరీ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ మనము ఎగ్జిక్యూట్ కూడా చేయబోతున్నాము. క్యాబినెట్ వర్క్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇదే డైనింగ్ ఏరియాలో మనకి ఈ ప్లేస్ లో ఒక స్టోరేజ్ యూనిట్ వస్తుంది అనమాట. సో ఈ స్టోరేజ్ యూనిట్ వచ్చేసి మనము ఒక టాల్ యూనిట్ లాగా మనము డిజైన్ చేసాము. అండ్ ఆ డిజైన్ కూడా మనము ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ కిచెన్ చూద్దాం రండి. సో ఇక్కడ వరకు మనకి పూజా మందిర్ వస్తుంది. సో పూజా మందిర్ ఆనుకొని మనం ఒక స్టోరేజ్ యూనిట్ కూడా మనం ఇక్కడ కిచెన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో కిచెన్ చూడండి, మనకి ఇక్కడ ఇట్లా ఎల్ షేప్ లో కిచెన్ అనేది ఆల్రెడీ బిల్డర్ మనకి ఇక్కడ కౌంటర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో దానికే మనము ఇక్కడ బాక్స్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. 3D కూడా మీరు చూసుకోవచ్చు. మనము ఏదైతే మనం డిజైన్ చేస్తున్నాం అనేది 3D కూడా ఇక్కడ మనము స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మీకు ఓవర్ వ్యూస్ లో కూడా నేను 3D వేసి చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే కొన్ని చేంజెస్ జరిగినాయి కిచెన్ బేస్ యూనిట్ లో కొన్ని చేంజెస్ జరిగినాయి. సో బేస్ యూనిట్ లో అండ్ ఓవర్ హెడ్ లో కొన్ని చేంజెస్ జరిగినాయి అనమాట. ఆ చేంజెస్ కూడా మనం ఇక్కడ నోట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆ చేంజెస్ కూడా మనం చేసి మళ్ళీ ఒకసారి 3D అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక 2 BHK ఫ్లాట్ కాబట్టి 1242 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి సో 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 2 బెడ్రూమ్స్ లో మనము ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో బిల్డర్ ఏం చేశారంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ సిమెంట్ షెల్ఫ్స్ కి మనము ఫ్రేమ్ వర్క్ చేసి డోర్స్ అనేది పెట్టబోతున్నాం. ఫ్రేమ్ వర్క్ అనగానే మీకు చాలా డౌట్స్ రావచ్చు, ఫినిషింగ్ బాగా రాదు. ఈ ఫ్రేమ్స్ ఏదైతే మీకు కనిపిస్తున్న ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ ఫ్రేమ్ కవర్ చేస్తాం కాబట్టి ఆ పిల్లర్స్ వల్ల మనకి ఆ డిజైన్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి చాలా మందికి ఫ్రేమ్ వర్క్ అంటేనే ఒక చిన్న డిజైన్ స్కోప్ ఉండదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ మనము డిజైన్ చేసే దాంట్లో మనము 3 to 4 ఇంచ్ సంబంధించిన ఫ్రేమింగ్ చేసుకుంటాం.
ముందుకి ఇక్కడ ఈ టైల్ నుంచి ముందుకు చేసుకొని ఇదే పిల్లర్స్ కి మనము సపరేట్ పార్టిషన్స్ తీసుకొని డోర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట. దాని వల్ల ఏమవుతుందంటే కింద నుంచి పై వరకు డోరింగ్ అలైన్మెంట్ అనేది డోర్స్ ఏదైతే ఉంటాయో షటర్ అలైన్మెంట్ అవి చాలా చాలా నీట్ గా కనిపిస్తాయి. మీకు ఇక్కడ 3D లో చూపిస్తాను రండి, ఎలా కనిపిస్తుందో చూడండి 3D లో. సో ఈ విధంగా డోర్స్ అనేది మనము పైన కింద ఈక్వల్ లెవెల్లో ఈక్వల్ అలైన్మెంట్ లో తీసుకురావచ్చు అనమాట. సో అదే మెయిన్ అడ్వాంటేజ్. ఎప్పుడైతే మనము 4 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ ముందు ఫ్రేమింగ్ చేసుకుంటే, అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇస్తున్నాం. వాష్రూమ్ కి అండ్ బెడ్రూమ్ కి మధ్యలో ఉన్న ఈ డ్రెస్సింగ్ ఏరియా ప్లేస్ లో మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డ్రెస్సింగ్ యూనిట్ లో కూడా చిన్న చేంజెస్ జరిగినాయి విడ్త్ లో కానీ హైట్ లో కానీ. సో అవి కూడా నేను సూన్ మెన్షన్ చేస్తాను. సూన్ మనం అప్డేట్ చేసి మన డిజైనర్ మళ్ళీ ఇప్పుడు జరిగిన చేంజెస్ అప్డేట్ చేసి మళ్ళీ కొత్త ప్రింట్అవుట్స్ మళ్ళీ మనము అటాచ్ చేయడం జరుగుతుంది అనమాట. డిజైన్ స్కోప్ అంటేనే క్లయింట్ కి మనకి మధ్యలో ఉన్న మంచి రిలేషన్ అండి. సో మనని నమ్మించినందుకు మనము క్లియర్ గా డీటెయిల్ గా మన క్లయింట్ కి ఏమొస్తుంది అనేది 3D లో చూపిస్తాము. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏదైనా చేంజెస్ అయినా కూడా మనం అది ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా సేమ్ మీకు చూసుకోవచ్చు. బిల్డర్ మనకి ఇక్కడ ఫ్రేమింగ్ ప్రొవిజన్ ఇచ్చారు, సిమెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు అనమాట. దీనికి మనము సేమ్ అక్కడలానే ఇక్కడ 3 to 4 ఇంచ్ ఫ్రేమింగ్ చేసుకొని ఇక్కడ డోర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట. వీటి వల్ల మనకి చెప్పాను కదండి, డోర్ అలైన్మెంట్ చాలా నీట్ గా రావడం జరుగుతుంది. అండ్ 3D లో కూడా మీకు చూపిస్తాను. 3D లో కూడా ఎలాంటి డిజైన్స్ మనం వేసామో సో ఆ డిజైన్స్ మనం మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఈ బెడ్రూమ్ లో సంబంధించిన డిజైన్ మనం ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. సో ఇలాంటి టూల్స్ వేసినప్పుడు ఫ్లోర్ మీద ఏదైతే స్క్రాచెస్ పడతాయో దాని వల్ల మనకి ఈ ఫ్లోర్ గార్డ్ అనేది మనల్ని టైల్ మీద స్క్రాచ్ పడకుండా మనల్ని కాపాడుతుంది అనమాట. సో దాని గురించి మనం ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో క్లయింట్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనమాట, ఫ్లోర్ గార్డ్ ఎందుకని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము వర్గోకి సంబంధించిన కంపెనీ లామినేట్స్ అనేది మనము ఇక్కడ మనం ఇన్నర్ లామినేట్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో మీరు చూసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ లైనర్ మనము ఈ ప్రాజెక్ట్ లో వాడడం జరుగుతుంది. అంటే ఇంటర్నల్ గా చాలా 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 బ్యూటిఫుల్ గా స్క్రాచ్ ప్రూఫ్ గా మనకి ఆ లామినేట్ అనేది పనిచేస్తుంది. సో వుడ్ వర్క్ లో మనం చూసుకుంటే 18mm BWP 303 గ్రేడ్ సంబంధించిన ప్లైవుడ్ అనేది మనము వుడ్ వర్క్ లో మనం వాడడం జరుగుతుంది అనమాట. అండ్ మనము క్యాబినెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనము 8mm థిక్నెస్ ఉన్న HDHMR అనేది యూజ్ చేస్తున్నాము. ఈ HDHMR కి మనము బోత్ సైడ్ లామినేట్ అనేది చేస్తాం అనమాట. సో ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా మనం క్లయింట్ కి భరోసా ఇవ్వడం గురించే మనము క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఈ 18mm మీరు చూసుకోవచ్చు మనకి టస్కర్ కంపెనీ నుంచి BWP 303 IS 303 గ్రేడ్ అని మనము ఈ ప్రాజెక్ట్ లో వాడుతున్నాము. అండ్ ఇక్కడ చూసుకుంటే టస్కర్ కంపెనీ నుంచే మనము ఏదైతే మనకి వార్డ్రోబ్ షట్టర్స్ గానీ 7 feet షట్టర్స్ ఏదైతే ఉంటాయో వాటికి మనము టస్కర్ కంపెనీ నుంచే పైన్ వుడ్ సంబంధించిన బ్లాక్ బోర్డ్ అనేది మనము వాడడం జరుగుతుంది అనమాట. సో ప్రతిదీ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. ఫాల్ సీలింగ్ లో చూసుకుంటే ఫినోలెక్స్ వైరింగ్ అండ్ జిప్సమ్ బోర్డ్ చూసుకుంటే మనము సెయింట్ గోబిన్ జిప్ రాక్ బోర్డ్ వాడుతున్నాము. అండ్ ఆల్సో ఛానల్ చూసుకుంటే JW స్టీల్ వాడుతున్నాం అనమాట. అండ్ పెయింట్ కూడా మనం ఏషియన్స్ పెయింట్ వాడుతున్నాం. పుట్టి కూడా మనము బ్రాండెడ్ గానే బిర్లా పుట్టి వాడుతున్నాం అనమాట. సో ప్రతిదీ డీటెయిల్ గా మనము ఈ ప్రాజెక్ట్ గురించి మనం క్లయింట్ ముందే మనము ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసే మనము ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో మరికొద్ది రోజుల్లోనే మీకు మరెన్నో వీడియోస్ వస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది ఎగ్జిక్యూషన్ అండ్ ఎవ్రీథింగ్ అనేది. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ అవర్ హోల్ ఆర్బీ ఇంటీరియర్ టీమ్.